తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చెయ్యము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 21వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు సకల ఆశీర్వాదాలు లభించునుగాక. క్రీస్తు ప్రభు ఈ మాటలను ధనవంతుడైన ఒక యువకునికి చెబుతూ ఉన్నాడు. ధనవంతుడైనప్పటికీ ఆ యువకుడు ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. అందుకే ధైర్యంగా క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చి బోధకుడా అని సంబోధిస్తూ పరిపూర్ణతను సాధించుటకు, నిత్య జీవం పొందుటకు చేయవలసిన కార్యం ఏమిటి అని క్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుని మాటలను బట్టి మనం సత్యాన్ని గ్రహించవచ్చు. నిత్య జీవం పొందుటకు లేదా పరిపూర్ణత సాధించుటకు కేవలం దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే సరిపోదు. వాటితో పాటు సోదర ప్రేమను, సహాయం చేసే గుణాన్ని, తనను తాను త్యజించుకునే తత్వాన్ని ఏర్పరచుకోవాలి. దేవుని మాటలను క్షుణ్ణంగా పాటించాలి. ఉన్నదానిలో పేదలకు సహాయం చేయాలి. లోకాన్ని, లోక ప్రమాణాలను త్యజించాలి. పశ్చాత్తాప హృదయంతో, మారు మనసుతో దేవుణ్ణి ఆశ్రయించాలి. క్రీస్తు ప్రభునిలో అమితమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. జ్ఞానస్నానం స్వీకరించి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి. వాక్య పఠనం చేస్తూ, ధ్యానిస్తూ, నెరవేరుస్తూ జీవించాలి. క్రీస్తు ప్రభుని శరీర రక్తాలను నిత్య జీవానికి చేర్చే ఆహారంగా స్వీకరించాలి. క్రీస్తు ప్రభుని శిష్యునిగా జీవించాలి, ప్రకటించాలి. నీతి కోసం, నిజాయితీగా దైవరాజ్య వ్యాప్తికై మన వంతు చేయూతనివ్వాలి. ఇవి చేయడం ద్వారా మనం మన జీవితంలో పరిపూర్ణతను సాధిస్తాము. నిత్య జీవం పొందుటకు కావలసిన ధనమును, అర్హతను పరలోకమందు మనం సంపాదిస్తాము. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా దేవ, మీ బోధనలను అనుసరించి మా దైనందిన జీవితంలో మాకున్న దానిలో ఇతరులతో పంచుకుంటూ, మీ ఆజ్ఞలను పాటిస్తూ, మీకు ప్రీతికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ, పరిపూర్ణతను, నిత్య జీవితాన్ని పొందుకునే గొప్ప ఆశీర్వాదాలను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.